మే మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ కటాక్షమైన యోగం. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, కృతికా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే 2, ఖర్చులో 14, రాజపూజిత 5, అవమానాలు 7. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతి కాడుకు వస్తుంది, చేయి జారిపోతుంది. మరి లక్ష్మి అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడదు. సంపాదించిన వాళ్ళంతా ఎన్నో విధానాలుగా కష్టపడి సంపాదించిన వాళ్ళు కూడా ఈ గ్రహ టయాల వలన వాళ్ళకి చేతి కాడుకు వచ్చింది, చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం. మరి ఈ రాశి వాళ్ళకి శని ప్రారంభమైంది. మరి శని ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి చాలామందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉంటాయి. ఎందువల్ల అంటే మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా చేతి కాడుకు వచ్చింది, చేయి జారిపోవటం, ముఖం చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా ఉండటం. మరి ఇలా జాతక యోగ చక్ర నక్షత్రంలో చూసుకుంటే విద్యా రంగంలో మంచి విద్య, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగాలు కూడా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఉద్యోగ విషయము, వ్యాపార విషయంలో చూసుకుంటే కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కనబడుతున్నాయి. మరి ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, కొన్ని కార్యక్రమాలు వీళ్ళకి అతి వేగంగా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. మరి జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే వైవాహిక జీవితంలో కూడా స్థానంలో కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తల మధ్యలో కొంచెం మనశ్శాంతి ఉండదు. ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా ముఖం చూసిన వాళ్ళు, వీళ్ళ ముఖం చూసిన వాళ్ళు చాలామంది ఓ అని ఏడుస్తుంటారు. వీళ్ళ మీద ప్రజా దృష్టి ఎక్కువగా ఉంటుంది, ప్రజల మాట ఎక్కువగా వింటుంటారు. మరి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివలన మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంటుంది. మరి కోర్టు సమస్యలు ఈ సంవత్సరంలో, తర్వాత భూమి సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి.